నమస్తే. నేను మీకు డాక్టర్ శ్వేత, ఎండీ ఆయుర్వేద ఫ్రమ్ శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మన బర్నింగ్ ఇష్యూ ఏంటంటే గనక హెయిర్ ఫాల్. ఈ హెయిర్ ఫాల్ ఎందుకవుతుంది? అసలు ఏమవుతే హెయిర్ ఫాల్ అంటామనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హెయిర్ ఫాల్ ఎప్పుడైనా సరే 100 స్ట్రాండ్స్ కన్నా ఎక్కువ అవుతుంది అంటే గనక దాన్ని హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేయాలి. అంతకన్నా తక్కువ అవుతుంటే అది హెయిర్ ఫాల్ కూడా కాదండి. సో, కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ అది డెడ్ సెల్స్ అనేవి పోతూ ఉంటాయి. అండ్ రీజన్స్ వచ్చేసి ఎక్కువగా పొల్యూషన్ ఉన్న అట్మాస్ఫియర్‌కి ఎక్స్‌పోజర్ అవ్వడం, సరిగ్గా హెడ్ బాత్ చేయకపోవడం, ఎక్కువ హార్ష్ ఉన్న కెమికల్స్ ఉన్న షాంపూస్ వాడడం, అండ్ నెక్స్ట్ ఎక్కువ హీటింగ్ ప్రొసీజర్స్ చేసుకోవడం, స్టైలింగ్ ప్రొసీజర్స్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ, ఎనీ ఆఫ్ ద పీసీఓడీ ఇష్యూస్ ఉన్నా, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎనీ జీన్ ప్రాబ్లమ్స్ మాక్సిమం జీన్ ప్రాబ్లమ్స్ ఉన్నవి ఎక్కువ జెంట్స్‌కొస్తాయి. లేడీస్‌కు ఇవి ఎక్కువగానే హార్మోనల్ డిస్టర్బెన్స్ గాని ఇవేవన్నా ఉంటే గనక ఈ హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాము. ఎనీ ఆఫ్ ద విటమిన్ బి12 గాని, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో, ఈ అండర్‌లైనింగ్ కాజెస్ ఏమన్నా ఉన్నాయేమో మీరు తెలుసుకోండి. దాన్ని కరెక్ట్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి. నమస్తే.